మంత్రి మల్లన్న మాటలు ఇంటే మన సైనికులకు ఇంకింత ధైర్యం నూరు పోసినట్టే అయితుండొచ్చు. హగో గట్ల రొమ్ము ఈడ్చి పాకిస్తాన్ మీద ఇరుసుకబడ్డాడు సారు. వాళ్ళను మలుసుకబడేటట్టు చేయాలి. వాళ్ళెంత వాళ్ళ బిసాజెంత మన తెరువుకొస్తే వాళ్ళను తెర్లు చేసి పడేయాలి అనబట్టిండు మోడీజీ. వాళ్ళను లేపేయుర్రి, ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చెయ్యుర్రి అని ఎట్లా ఊగిపోకుండా చెప్పబట్టిండో చూడుర్రి. మనము పాకిస్తాన్ తోటి ఎప్పటికీ బాధలు పడుతూనే ఉన్నాం. ఉగ్రవాదులతో వాళ్ళు పోషిస్తూనే ఉన్నారు. మనం ప్రధానమంత్రికి ఒకటే మేము మనవి చేస్తున్నాం అందరికి, మోడీజీ ఉగ్రవాదుకు పూరా పాకిస్తాన్ ప్రపంచంలో చిత్రపటంలోనే పాకిస్తాన్ కనిపిస్తుంది. మనం మాత్రం ఇప్పుడు వదిలేదే లేదు. మన భారత సైనికులకు మొత్తం ధైర్యంగా మేము డాక్టర్లము, ఇంజనీర్లము, ప్రొఫెసర్లము, లీడర్లము, మా టిఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు మద్దతు ఇస్తుంది. మీరందరూ కూడా పోరాడి ఆ ఉగ్రవాదులను మొత్తం ఖతం చేయాలని కోరుకుంటున్నా. అంతేనే మల్లన్న, అంతే. ఐషికి తైషి 100 ఎకరాలు అమ్మైనా సరే పాకిస్తాన్ పండ్లు రాలగొట్టాల్సిందే. ఊకూకే ఏంది మనకు రపరపాలతోటి ఒక్కటే దెబ్బకు దేవుడు కనపడేటట్టు చేసి వాళ్ళను మన కాళ్ళకాడికి రప్పించుకోవాలి. ఇంకోసారి మా జోలికొస్తారా అని నడ్డిరు కొట్టి పంపాలి. అంతే కదనే మల్లన్న. మేడ్చల్కెళ్లి సైనికులకు మద్దతుగా ర్యాలీ తీస్తే ఆడనుకొచ్చిండు మల్లన్న ఈ మాటలు.